హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ ఇట్ కిచెన్. నేను మీ నాగిని. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరి ఈరోజు రెసిపీలో నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే మ్యాంగో కేసరి చేయబోతున్నానండి. మామిడిపళ్ళు సీజన్ ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది కదండి. సారీ అండి, నేను లేట్గా పోస్ట్ చేస్తున్నాను. బట్ ఒకసారి ఎప్పుడులా కాకుండా రవ్వ కేసరిని ఇలా మ్యాంగో ఫ్రూట్ ఫ్లేవర్తో ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. మీ ఫేవరెట్ అయిపోతుంది డెఫినెట్గా. ఎవరు చేసినా సరే చక్కగా కుదిరేలాగా ఇంగ్రీడియంట్స్తో సహా నేను ఈ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నానండి. ఎవరైనా సరే ఎలాంటి డౌట్ లేకుండా దీన్ని పర్ఫెక్ట్గా ఎలా చేయాలో నేను మీకు చెప్తాను. మరి ఎలా చేయాలో చూసేద్దామా? లెట్ us స్టార్ట్. ఫస్ట్ ఒక కడాయి కానీ లేదంటే ఒక ప్యాన్ లాంటిది తీసుకోవాలండి. అడుగు మందంగా ఉన్నది తీసుకోవాలి. అందులో 2 నుంచి 3 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. ఈ రవ్వ కేసరికి మొత్తం నెయ్యి 1/2 కప్పు పడుతుందండి. అందులోంచే నేను ఈ నెయ్యిని తీస్తున్నాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసి దోరగా వేయించుకోవాలి, మాడిపోకుండా. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే మరొక టేబుల్ స్పూన్ కిస్మిస్ కూడా వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న కిస్మిస్ని కూడా అదే జీడిపప్పు ఉన్న ప్లేట్లోకి తీసేసుకోవాలండి. తర్వాత అదే నెయ్యిలో 1/2 కప్పు ఉప్మా రవ్వను వేసి దోరగా మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ రవ్వను కూడా ఇలా చక్కగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసి పక్కనుంచుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో 1.5 కప్పుల నీళ్లు వేసుకోవాలండి. 1/2 కప్పు ఉప్మా రవ్వకి 1.5 కప్పుల నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట కన్సిస్టెన్సీకి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు మామిడి పండు గుజ్జు వేసుకోవాలండి. బంగినపల్లి మామిడి పండు అయితేనే చాలా బాగుంటుంది. అది కూడా బాగా పండిని తీసుకోవాలి. ఇలా ఈ వాటర్లో యాడ్ చేసేసిన తర్వాత ఈ గుజ్జు నీళ్ళలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలాంటిది విస్కర్తో అయితే కనుక బాగా కలుస్తుందండి నీళ్ళల్లో. తర్వాత చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఇలా సాల్ట్ కొంచెం యాడ్ చేయడం వల్ల స్వీట్ని అలాగే పులుపుని బ్యాలెన్స్ చేస్తుందన్నమాట. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా మరుగుతుండగా వేయించిన రవ్వని కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టేసి రవ్వ ఉడికేంత వరకు మగ్గనివ్వాలి. ఓకే, ఒకసారి చూద్దామండి. ఇలా రవ్వ అనేది బాగా ఉడికిపోవాలన్నమాట. అప్పుడు 1/4 కప్పు పంచదార వేసుకోవాలండి. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను. 1/4 కప్పు పంచదార స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి. ఎక్కువ అవ్వదు, తక్కువ అవ్వదు. ఒకవేళ మీరు కనుక స్వీట్ని బాగా ఇష్టపడేవారైతే కనుక 1 కప్పు ఫుల్గా వేసుకోండి పంచదారని. ఇప్పుడు పంచదార యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇది మళ్ళీ పలచబడుతుందండి. ఇప్పుడు మనకి రవ్వ అనేది థిక్గా అవ్వాలి. దానికోసం లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి. ఇలా రవ్వ ఉడుకుతుండగానే 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఉడుకుతుండగానే మిగిలిన నెయ్యి మొత్తం కూడా వేసేసుకోవాలండి. 1/4 కప్పు నెయ్యి తీసుకున్నాం కదా, ఆ 1/4 కప్పు నెయ్యి కూడా వేసేసుకోవాలి. నేను చెప్పినట్టుగా 1/4 కప్పు నెయ్యి అయితే కనుక కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మీకు కావాలనుకుంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. అది మీ అభిరుచికి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలా నెయ్యిని కూడా యాడ్ చేసాం కదండి. ఇప్పుడు ఫైనల్గా మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకోవాలి. ఆల్మోస్ట్ ఇది థిక్గా అయిపోయింది కదండి. 2 నిమిషాల పాటు ఇలా కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. మరి టైట్గా ఉన్నట్లయితే కనుక చల్లారి కొద్ది గట్టిపడిపోతుంది అనమాట. ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మాత్రమే స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చూసారు కదండి, యమ్మీగా మామిడి పండు కేసరి పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేయాలో.
మీకు నచ్చినట్లయితే కనుక డెఫినెట్గా ట్రై చేసి టేస్ట్ చేయండి. సూపర్ ఉంటుందండి. మామిడి పండు ఫ్లేవర్ అయితే మీకు తెలుస్తుంది, చాలా టేస్టీగా డిఫరెంట్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి. మళ్ళీ మరొక నెక్స్ట్ న్యూ రెసిపీతో మీ ముందుంటానండి. నమస్తే.